ధనియాలు తీసుకోవాలి. ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఉన్నా పర్వాలేదు. వాటిని పచ్చగా దంచాలి. ఇలా దంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వాటర్ని ఇందులో వేయాలి. అవి బాగా మరగాలి. ఈ కషాయం ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ఈవెన్ 9th month తరువాత పెయిన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ కషాయాన్ని యూజ్ చేస్తే ఈజీగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 7వ నెలలోను 8వ నెలలోను కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఈ కషాయాన్ని తాగి చూడండి. అది కషాయం తాగిన తర్వాత వెంటనే నా పెయిన్ తగ్గిపోతే అది డైజెషన్ వల్ల నొప్పి వచ్చినా అర్థం చేసుకోండి. అలా కాకుండా ఆ పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంటే అప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే వాటిని డెలివరీ పెయిన్స్ అంటారు. అప్పుడు 7th month 8th monthలో అయితే మీరు షుగర్ని యూజ్ చేయండి. 10th month 9th month అయిపోయిన తర్వాత పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మీరు బెల్లం యూజ్ చేయండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ధనియాలు దాంట్లో వేసేస్తాను. ఇది బాగా మరగాలి. ఇందులో ఉన్న ఈ ధనియాల్లో ఉండే సారం అంతా ఈ వాటర్లోకి వచ్చేయాలి. అప్పటి వరకు ఇది బాగా మరిగించాలి. ఇది మాత్రం 1 గ్లాస్ వాటర్ని ఆఫ్ అయ్యేంత వరకు ఉడికించాలి. దీన్ని పొంగకుండా ఉండేందుకు మీరు అప్పుడప్పుడు స్పూన్తో కలిపెడుతూ ఉండండి. అప్పటి కాలంలో ఇంటి దగ్గరే డెలివరీస్ అయ్యేవి. ఎందుకంటే ఈ కషాయం తాగటం వల్ల పురుటి నొప్పులు ఎక్కువ అవుతాయి. వెంటనే డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, కొంచెం కలర్ మారుతూ ఉంది. ఎందుకంటే ధనియాల్లో ఉండే సారం వాటర్లోకి వస్తూ ఉంది. లైట్ ఎల్లో షేడ్కి వస్తూ ఉంది. ఇంకా బాగా మరగనివ్వండి.
ఇది బాగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొంచెం, ఎందుకంటే 9th మంత్ వాళ్ళు బెల్లం వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం వగరుగా అలా ఉంటుంది. ఈవెన్ 8th మంత్లో 7th మంత్లో కానీ మీకు అలా పెయిన్గా అనిపిస్తూ ఉంటే చక్కెర యూజ్ చేసుకోండి, అది చలువగా ఉపయోగపడుతుంది. కానీ బెల్లం ఏంటంటే వేడి కాబట్టి మీకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి, అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే ఈజీగా డెలివరీ అయిపోతుంది. బెల్లం బాగా కలుపుకోవాలి అందులో. ఇంకాసేపు ఉడకనిద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. బాగా ఉడికిపోయినట్టుంది. దీన్ని వడపోసుకొని చూడండి, ఇది లైట్ ఎల్లో షేడ్, ఐ మీన్ మెంతులు ఉంటుంది కదా, ఆ మెంతులు కలర్లోకి వచ్చింది. దీన్ని 9th మంత్ లేడీస్కి, ఐ మీన్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అన్న వాళ్ళకి ఇస్తే అవి నార్మల్ పెయిన్సా లేకుంటే పురిటి నొప్పులా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత దీన్ని తాగిన తర్వాత 10 or 15 మినిట్స్కి తగ్గిపోయాయి అంటే అవి నార్మల్గా వచ్చే పెయిన్స్ ఏమో కడుపు నొప్పిగా ఉంటుంది. అలా కాకుండా 15 మినిట్స్ తర్వాత కానీ మీకు పెయిన్ ఎక్కువగానుంటే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే అవి డెలివరీ పెయిన్స్ కాబట్టి